గాయస్ చూస్తుంటే పెద్ద వర్షమే పడేలాగుంది. అదేంటంటే నామకరణం. ఎవరికి ఎక్కువ లైక్స్ వస్తాయో అక్కడక్కడ కొన్ని పురుగులు అనమాట, అవి వస్తున్నాయి, అవే చచ్చిపోతున్నాయి. చందమామే వెన్నెలుంటే. హలో అక్వామ్యాన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. బలంగున్నావు, కసరత్తు చేస్తావా? సో అక్వామ్యాన్, ఈ రోజు వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే సరికొత్త ఇంకొక పాండ్ సెటప్ చేయబోతున్నాం అనమాట. అయితే ఈసారి మాన్స్టర్ ఫిష్లు, ఐ ఫిష్లు కాదనమాట. ఈసారి వెరీ బేసిక్ బిగినర్ ఫ్రెండ్లీ, మీ అందరికి ఇష్టమైంది జర్నీ దీంతోనే మొదలైద్ది అనమాట. అలాంటి ఫిష్ యొక్క పాండ్ తయారు చేయబోతున్నా. ఆ ఫిష్ పేరే ది గోల్డ్ ఫిష్. అయితే గోల్డ్ ఫిష్ ఎందుకు అని నన్ను అడిగితే, గోల్డ్ ఫిష్ మీలో అయితే గోల్డ్ ఫిష్ ఎందుకని మీరు నన్ను అడిగితే, గోల్డ్ ఫిష్ ఈ నా కొడుకు నేను మాట్లాడితే అరుస్తున్నాడు వీడియోలో. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాడు, పడుకుంటున్నాడు. నార్మల్గా అయితే పడుకుంటున్నాడు, అదే నేను వీడియో తీసుకుంటుంటే అప్పుడు అరుస్తున్నాడు. శతానా డుడుకు. సో గోల్డ్ ఫిష్ ఎందుకని మీరు నన్ను అడిగితే, మీలో చాలా మంది గోల్డ్ ఫిష్ని పెంచని చెప్పి నాకు కమెంట్స్, డిఎమ్స్ పెట్టారనమాట. ఎందుకంటే చాలా మంది రిలేట్ అవుతారు, వాళ్ళ ఇంట్లో కూడా గోల్డ్ ఫిష్లు ఉంటాయి. సో లైట్ ఇంకా దీన్ని పట్టుకొనే మాట్లాడతా, అప్పుడు అరవలేదుగా. అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రే అభి, ప్రణవ్ గారు ఏమన్నారో విన్నావా? దరిద్రుడు కదండి, వస్తాయి. గోల్డ్ ఫిష్ ఎందుకంటే మీలో చాలా మంది గోల్డ్ ఫిష్ని పెంచన్నా అని నాకు చాలా డిఎమ్స్, కమెంట్స్ అవన్నీ వచ్చాయన్నమాట. నేను కూడా ఒక గోల్డ్ ఫిష్ని పెంచుకోవాలని చెప్పి ఎప్పటి నుంచో నాకు ఇష్టం. అండ్ మా ఇంట్లో మా మదర్కి కూడా గోల్డ్ ఫిష్ అంటే ఫుల్ ఇష్టం అనమాట. నాకు మాన్స్టర్ ఫిష్లు అంటే ఫుల్ ఇష్టం, అందుకే ఇల్లంతా కూడా ఎక్కువ మాన్స్టర్ ఫిష్లు ఉంటాయి. కానీ ఇప్పుడు గోల్డ్ ఫిష్ని కూడా సెటప్ చేస్తా. అయితే గోల్డ్ ఫిష్ ఎందుకు అసలు మైండ్లోకి వచ్చిందంటే ఇంకొక రీజన్ ఉంది. అదేంటంటే నాకు ఒక బ్యూటిఫుల్ టబ్ మా నాయనమ్మ ఇచ్చారనమాట. టబ్ని చూపిస్తా చూడండి, అద్దిరిపోయింది ఆ టబ్. ఇదిగోండి, బాబా ఎంత బాగుందంటే, ఇది 75 లీటర్స్ టబ్ అనమాట. సో మస్తు పెద్దది. ఇందులో 2 చిన్న చిన్న గోల్డ్ ఫిష్లు వేస్తా. అయితే 75 అనుకున్నా, కాదు కదా 60. ఇంకోండి ఇక్కడ రాశాడు, ఇంకోండి ఇది రీడింగ్ కూడా ఉంది. 60 లీటర్స్ అనమాట టబ్. సో ఇప్పుడు ఈ టబ్ అంతా నిండా నీళ్లు నింపి ఇందులో మనం 2 చిన్న చిన్న గోల్డ్ ఫిష్లు వేద్దాం. అది కామన్ గోల్డే వేద్దాం, ఎందుకంటే ఆ ఒరాండా అది ఆ గోల్డ్ ఫిష్లు అది కొంచెం ఆక్వేరియంలో వేస్తేనే బాగుంటుంది వాటి లుక్ అదంతా. ఇప్పుడు ఈ టబ్లోకి కాబట్టి మనం కామన్ గోల్డ్ ఫిష్ వేద్దాం. కామన్ గోల్డ్ ఫిష్ కూడా అదిరిపోద్ది అనమాట పైన నుంచి చూస్తే. సో ఇప్పుడు కింద వైట్ కలర్ స్టోన్స్ వేసి, సబ్స్ట్రేట్స్ వేసి ఒక బ్యూటిఫుల్ సెటప్ చేద్దాం. చింపేద్దాం, జుర్రేద్దాం. లాస్ట్ వీడియోలో చాలా మంది అన్న లావుగా అయిపోతున్నావు, రోజు రోజుకి లడ్డూలాగా తయారవుతున్నావు అని చెప్పి కమెంట్స్ పెట్టారు. ఒకసారి వెయిట్ చెక్ చేసుకుందాం ఎంతున్నానో. నాకు తెలియదు ఎంతున్నాను, ఎంత పెరిగానో. సో లెట్స్ సీ. 82 అయ్యాను అనమాట. అసలుకైతే నా హైట్కి ఒక 78 to 80 కిలోస్ ఉంటే పర్ఫెక్ట్ ఉంటాను. కానీ ఇప్పుడు 82 అయ్యాను. మళ్ళీ ఏం తినలేదు, ఎంప్టీ స్టమక్తోనే 82 ఉన్నానంటే నిజంగానే లావ్ అవుతున్నాను. సో ఈ రోజు నుంచి స్ట్రిక్ట్ డైట్ అనమాట. నో మోర్ రైస్ అండ్ నో మోర్ కూల్ డ్రింక్స్, నో షుగర్, నథింగ్. ఇదేంటో దమ్ముంటే గెస్ట్ చేసి కమెంట్ చేయండి. నేను లాస్ట్ ఒక నా రీసెంట్ టైం వీడియోలో చెప్పాను, ఒకటి బుక్ చేస్తున్నా, అది వచ్చాక ఒక వీడియో తీస్తా అని. అది వచ్చింది. అది ఇదేంటో గెస్ట్ చేసి కమెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేస్తారో. సో ఇప్పుడు ఈ పాండ్ని అయితే సెటప్ చేద్దాం. సో సెటప్ కూడా ఎక్కువ హెవీగా కూడా ఏమీ చేద్దామని అనుకోవట్లేదు, సింపుల్గానే పెడతాను అనమాట. సో ఇప్పుడు ఈ పాండ్లో వైట్ కలర్ సబ్స్ట్రేట్ వేద్దాం, వైట్ కలర్ పెబల్స్ వేద్దాం, బాగుంటుంది. వైట్ కలర్ పెబల్స్ వేద్దాం. అండ్ గ్రీనరీ కోసం మనీ ప్లాంట్ పెంచుదాం అనమాట. ఈ పాండ్ చుట్టూ మనమే నీట్గా మనీ ప్లాంట్ని పెంచుదాం, ఆ మనీ ప్లాంట్ రూట్స్తో వచ్చేలాగా. అది కొంచెం టైం తీసుకుంటుంది కానీ చేద్దాం, అట్లనే చేద్దాం. సో ఇప్పుడు సబ్స్ట్రేట్స్ నాకు తెలిసి ఉండాలి ఇంట్లో. ఒకసారి అయితే ఎత్తుకుదాం, లేకపోతే ఇంకా కొనాల్సిందే. ఓ మై గాడ్, ఇక్కడ ఇంకొన్ని ఉన్నాయి.
ఇందులో ఏమో వైట్ పెబల్స్ ఉన్నాయి అనమాట, మనకు కావాల్సింది ఇవే. సో చూడొచ్చు, ఈ వైట్ పెబల్స్ బ్యాక్గ్రౌండ్లోకి వేస్తే అదిరిపోద్ది అనమాట. గోల్డ్ ఫిష్లు ఆరెంజ్ కలర్లో ఉంటాయి కదా, మంచిగా కనిపిస్తాయి. బ్లాక్ లేవు కూడా, అది బ్లాక్ నాకు వేయాలని కూడా లేదు. అండ్ దెన్ ఇదిగోండి ఈ పాత నా ఫస్ట్ ఎప్పుడు కొన్ని ఇయర్స్ బ్యాక్ పెబల్స్ అనమాట, కలర్వి. మీరు కూడా ఎప్పుడు కలర్వి కొనొద్దు, కొంటే ఇట్లా అయిపోతాయి అనమాట. ఆ కలర్ కూడా ఊడుతూ ఉంటుంది, అది ఫిష్కి కూడా అంత మంచిది కాదు. సో ఇప్పుడు ఈ పెబల్స్ని వాష్ చేసుకుందాం నీట్గా, ఎందుకంటే ఎప్పటి నుంచో ఆ కబోర్డ్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఇవి అక్కడే ఉన్నాయి. సో గైస్, ఇప్పుడు మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ ఇందులో వస్తున్నాను అనమాట, ఎక్కువ అక్కర్లేదు. సో నాకు తెలిసి ఇవి సరిపోతాయి. ప్లస్ ఇక్కడ కొన్ని బ్లాక్ ఉన్నాయి కదా, ఇవన్నీ తీసేస్తున్నాను అనమాట. నేను కంప్లీట్ వైట్ పెడదాం అనుకుంటున్నా, అప్పుడే ఒక మంచి ప్రీమియం లుక్ వస్తుంది. అయితే ఇవన్నీ కూడా మేము ఎప్పటి నుంచో కలెక్ట్ చేసుకున్న రాళ్ళు అనమాట. మస్తు ఉంటుంది చూడండి డిజైన్, చూడండి ఎట్లుందో, అసలు అద్దిరిపోతాయి అనమాట స్టోన్స్. ఆ తర్వాత ఇది కొంచెం తడిస్తే దాని కలర్ బయటకు వస్తుంది. సూపర్ స్టోన్స్ ఉంటాయి అనమాట. సో అట్లా అన్నీ ప్లేస్ వస్తున్నాయి. సో గైస్, మనకు కావాల్సిన స్టోన్స్ మనం తీసేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఎక్కడ తీసిన సామాన్ అక్కడే పెట్టేస్తాను అనమాట నేను. నాకు క్లీన్లీనెస్ అన్న, ఆ తర్వాత మహానుభావుల్లో ఓసిడి అన్న, చందమామే వెన్నెలుంటే అయితే సబ్స్ట్రేట్ కంటే ముందు ఫస్ట్ అయితే టబ్ని కడుక్కుందాం ఒకసారి నీట్గా, పైనే తర్వాత సబ్స్ట్రేట్ కడుక్కుందాం, తర్వాత రెండిటిని మిక్సింగ్ చేద్దాం. సో సబ్స్ట్రేట్స్ అన్నిటిని అయితే కడిగేసాం, టబ్ని కూడా కడిగేసాం. ఇప్పుడు ఆ టబ్లోకి సబ్స్ట్రేట్ వేద్దాం, తర్వాత వాటర్ ఫిల్ చేద్దాం, తర్వాత ఫిషెస్ని తెచ్చుకుందాం. ఇట్స్ యాక్చువల్లీ ఫిష్కి ప్లూరల్ కూడా ఫిషెస్ అని ఎప్పుడు అంటామంటే వేరే జాతి ఫిష్లు ఒక చోటు ఉన్నప్పుడు వాటిని ఫిషెస్ అంటామే తప్ప. సో గైస్, ఇదిగోండి ఇక్కడ పెట్టాం బ్యూటిఫుల్ టబ్ని. అసలు ఈ టబ్ని చూస్తేనే సగం మూడ్ వచ్చేస్తుంది కదా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అసలు ఎంత బాగుందో చూడండి. అసలు ఇలా చిన్న నుంచి ఇట్లా పెద్దగా అవుతాయి. ఇది కూడా మస్తు పెద్దగానే ఉంది. ఇంకా ఇక్కడికి వేస్తే చాలా స్విమ్మింగ్ స్పేస్ ఉంటుంది అనమాట. మళ్ళీ చిన్నవి వేస్తున్నా గోల్డ్ ఫిష్లు, అది 2 వేస్తున్నా, ఓవర్ క్రౌడ్ చేయట్లేదు. సో ఇప్పుడు ఇవి వేద్దాం. చలో, వావ్ గైస్, ఒక్కసారి చూడండి. బాబా అసలు ఇప్పుడే ఏమన్నా లుక్ వచ్చిందంటే అసలు చూడండి ఇట్లా. అసలు ఇది మీకు పాండ్ లాగే కనిపించట్లేదు కదా. ఆ సెంటర్లో కొన్ని రాళ్ళు పెట్టాం, ఒక బ్లూ కలర్ ప్లేట్ మీద అన్నట్టుంది కదా, అదే మ్యాజిక్. ఇప్పుడు ఇందులో గోల్డ్ ఫిష్లు వేయాలి. సారీ, నీళ్లు లేకుండా గోల్డ్ ఫిష్లు వేస్తే అవి ఎలా బతుకుతాయి? ఇది జోకా? మీరు నవ్వాలి ఇక్కడ. ఆగండి, ఇదే జోక్ మళ్ళీ చెప్తాం మీకు, ఈసారి నవ్వు వస్తుంది. ఇప్పుడు ఇందులో గోల్డ్ ఫిష్లు వేయాలి, కానీ నీళ్లు లేకుండా గోల్డ్ ఫిష్లు వేస్తాయి, ఎలా బతుకుతాయి? సో ఇప్పుడు కొంత జలాన్ని అయితే ఇందులో నింపుకుందాం. ఇవి ట్యాప్ వాటర్ అనమాట, బోర్ వాటర్ కాదు. తర్వాత క్లోరిన్ రిమూవర్ వేసుకోవాలి, అది కూడా వేసి చూపిస్తా. సో చలో, బాబా మీరు చూడొచ్చు అసలు ఇప్పుడే ఎంత బ్యూటిఫుల్ లుక్ వచ్చేసిందో. అసలు మనం ఇంకా గోల్డ్ ఫిష్ని వేయలేదు, అప్పుడే చూసారు అదిరిపోయింది లుక్. ఇంకా కొన్ని పోసుకోవచ్చు అనమాట, కాకపోతే ఇంకా ఎక్కువ పోయట్లేదు, ఎందుకంటే టూ మచ్ ఆఫ్ వాటర్ విల్ లుక్ లైక్ టూ మచ్ ఆఫ్ వాటర్. ఏంటే మరి పల్లెటూరు వాళ్ళగా భాష మార్చండి. సో అందుకే వేయట్లేదు. అయితే దీంట్లో ఒక స్పాంజ్ ఫిల్టర్ పెట్టాలన్నమాట, అదే ఒక నెగిటివ్ పాయింట్. ఎందుకంటే ఇంత అందంగా ఉన్న దాంట్లో ఒక స్పాంజ్ ఫిల్టర్ కనిపిస్తూ ఉంటే అంత బాగోదు. సో కానీ ఏం చేస్తాం, స్పాంజ్ ఫిల్టర్ అయితే కంపల్సరీ పెట్టాలి. గోల్డ్ ఫిష్లకి అసలే ఫిల్టరేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఏం చేద్దామంటే ఈ వీడియోలో కాదు,
మీరు కమెంట్ చేయండి, మీకు కావాలైతే నేను ఒక థమ్స్ అప్ 2 లీటర్స్ బాటిల్స్ ఉంటాయి, థమ్స్ అప్ కానీ ఎనీథింగ్ మాజా కానీ ఏదో ఒకటి, ఆ బాటిల్తో నేను ఫిల్టరేషన్ తయారు చేయగలుగుతాను అనమాట. అది కూడా బయోమీడియా అదంతా పెట్టి చీప్, ఒక 100-200 రూపీస్లో మీకు ఆ ఫిల్టర్ తయారైపోద్ది. అలాంటి ఫిల్టర్ మీకు తయారు చేసి చూపిస్తాను. మీకు కావాలంటే మాత్రం ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో నౌ లెట్స్ గో అండ్ గెట్ సమ్ బ్యూటిఫుల్ గో ఫిష్. అండ్ ఆల్సో ఇక్కడేం మనకు కనెక్షన్ లేదు, ఎందుకంటే ఇల్లంతా కనెక్షన్లు ఉన్న చోట ఆల్రెడీ నింపేశాను అనమాట, ఏదో ఒక ట్యాంక్ పాండ్ పెట్టేసా. సో ఇప్పుడు దీనికి ఒక ఎక్స్టెన్షన్ కేబుల్ తెచ్చుకోవాలి. ఆ ఎక్స్టెన్షన్ కేబుల్ కూడా ఇదిగోండి, ఇక్కడ కూడా 2 పెట్టే ఉన్నాయి ఆల్రెడీ. సో ఈ ఎక్స్టెన్షన్ కేబుల్లో నుంచి ఇలా వచ్చి ఇక్కడ ఎక్కడన్నా పెడతాం. సో ఇందులోకి మనకి ఆక్సిజన్ అండ్ ఫిల్టరేషన్ ఆ 2 సెటప్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. అసలు మీరు చూడొచ్చు ఇప్పుడు ఎంత బాగుందో, ఇంత పాండ్లో ఇట్లా తిరుగుతుంటే గోల్డ్ ఫిష్లు హట్ షాదా అనాల్సిందే ఎవరైనా. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. గాయస్ చూస్తుంటే పెద్ద వర్షమే పడేలాగుంది. సో చూద్దాం ఏమైతుందో. కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. ఓ మై గాడ్ గాయస్, వర్షం కరెక్ట్గా ఒక 10 నిమిషాలు పడింది అంతే. 10 నిమిషాలు బండి పక్క కాపినా నేను తడిచేవాడిని కాదు. వర్షం ఆక్వామ్యాన్ ఏం చేస్తుందని చెప్పి మళ్ళీ ఇది ఆగదేమో అని చెప్పి అలా వెళ్తానే ఉన్నా, మొత్తం తడిచిపోయా. జస్ట్ 10 మినిట్స్లో వర్షం ఆగిపోయింది. ఇప్పుడు నేను మొత్తం తడిచిపోయా. ఇట్స్ ఓకే, వర్షం ఆక్వామ్యాన్ ఏం చేస్తుంది. ఆక్వామ్యాన్ దరిద్రం విలయ. ఆగా తిప్పుతాను, 1 మినిట్ ఆగుతావా? మాట్లాడుతున్నా ప్లీజ్. దరిద్రం విలయ తాండవం ఆడితే మనం ఏం చేయలేం భయ్యా, ఎందుకంటే నేను అసలు ఎన్ని గంటలైందో బయట తిరిగి తిరిగి చిరాకు వచ్చేసింది. 2-3 ఆక్వేరియం షాప్స్కి వెళ్ళా. ఒక ఆక్వేరియం షాప్లో అయితే అసలు గోల్డ్ ఫిష్లే లేవు. ఇంకొక ఆక్వేరియం షాప్లో చిన్న సైజు ఉంటే అవి బాగాలేదు, పెద్ద సైజు ఉంటే అవి ఏమో సైజు పెద్దగా అయిపోయినాయి. సో అవి తీసుకోలేదు. ఇంకొక షాప్ అయితే క్లోజే ఉందన్నమాట. 3 షాప్స్ తిరిగాను. కాకపోతే స్పాంజ్ ఫిల్టర్ ఇంకా ఎలక్ట్రిక్ కేబుల్ ప్లస్ బాక్స్ ఇవి దొరికాయి అనమాట. అవి కూడా డిక్కీలో ఉన్నాయి, మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలి. సో అయితే వస్తున్నప్పుడు ఆ వర్షంలో తడిచిపోయారంతా పక్కకు పెట్టండి. వస్తున్నప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట ఒక సైడ్. సరే నాకు షార్ట్ కట్ తెలుసు అని చెప్పి వేరే రూట్కి వెళ్తే అది క్లోజ్ చేస్తారు, తర్వాత ఇంకో రూట్కి వెళ్తే అది క్లోజ్ చేస్తారు. ఇప్పుడు నాకు తెలిసిన రూట్స్ అన్నీ కూడా అయిపోయాయి. ఫోన్ తీసి చూసుకుందామంటే ఫుల్ తడిచిపోయా, మళ్ళీ మొత్తం గుంటలు గుంటలు. నా స్కూటీకి ఏమో ఎక్కడ ఫోన్ మ్యాప్స్ పెట్టుకోవడానికి కూడా ఉండదు అనమాట. ఇంకా జనాల్ని ఫాలో అయ్యి హైవే అటేనా ఇటేనా అని అడిగి అడిగి గల్లీలు తిరుక్కుంటూ వచ్చానమాట. అసలు ఎప్పుడు వెళ్ళా ఎప్పుడు వచ్చా. ఫైనల్గా ఫిష్ కూడా దొరకలేదన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ ఫిష్ కోసం వేట ప్రారంభిద్దాం, వెళ్దాం. కాకపోతే మొత్తం తడిచిపోయి చూడండి, ప్యాంట్ అంతా తడిచిపోయింది, షర్ట్ అంతా తడిచిపోయింది, జుట్టు అంతా తడిచిపోయింది. సో ఇదంతా ఒకసారి స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయి స్నూఫీ గారిని కూడా వాకింగ్కి తీసుకెళ్ళి వచ్చేసి అప్పుడు వెళ్ళి తెచ్చుకుందాం. సో ఆక్వామ్యాన్, వి ఆర్ ఫైనల్లీ బ్యాక్ విత్ అవర్ గోల్డ్ ఫిష్ అండ్ చూపమ్మా, గుద్దు బాబీ, గుద్దు బాబు. ఏం తెచ్చానమ్మా స్నూఫీ? ఏం తెచ్చాను టన్ టన్ చడాన్. ఇదిగోండి గోల్డ్ ఫిష్, స్నూఫ్ గోల్డ్ ఫిష్. ఇదిగోండి గాయస్, గోల్డ్ ఫిష్ అద్దిరిపోయినాయి అనమాట. ఇప్పుడు ఈ 2 గోల్డ్ ఫిష్ని అందులో వేస్తే కిర్రాక్ ఉంటుంది. ఎట్లుంటుంది? కిర్రాక్. సో ఇప్పుడు ఈ గోల్డ్ ఫిష్ని అయితే ఫస్ట్ అయితే మనం ఈ బ్యూటిఫుల్ పాండ్లో అక్లిమేట్ చేద్దాం. సో ఇదిగోండి అక్లిమేట్ చేయడానికి పెట్టేస్తున్నా. ఇదిగోండి పెట్టేసా, చూసారా ఎంత నీట్గా ఇప్పుడు అక్లిమేట్ అయిపోతున్నాయి. అదిగోండి లోపలికి వెళ్ళిపోదామని ట్రై చేస్తున్నాయి. మస్తున్నాయి అనమాట 2. వీటికి మీరు నామకరణం కూడా చేయాలి. సో ఈ వీడియోలో మీకు కూడా లైట్గా పని పడుతుంది అనమాట. అదేంటంటే నామకరణం. ఎవరికి ఎక్కువ లైక్స్ వస్తాయో వాళ్ళ పేరే ఈ 2కి పెట్టేస్తా. సో మంచి జంట పేర్లు నామకరణం పెట్టండి. ఇదిగోండి మీరు రోమియో జూలియట్కి పేర్లు పెట్టారు, అవి ఇక్కడే ఉన్నాయి. అయితే రోమియో జూలియట్లో ఏదో తెలియని వెరైటీ పురుగులు బయటకు వస్తున్నాయి అనమాట. ఒక్క సెకండ్ చూపిస్తా. ఇదిగోండి ఏదో తెలియని కొంచెం వెరైటీ పురుగులు అయితే బయటకు వస్తున్నాయి వీటిల్లో. ఇదిగోండి
రోమియో అండ్ జూలియట్. ఈ 2 కీరాస్ తింటాయి అనమాట. పెట్టిన కీరాస్ అన్నీ తినేసాయి. ఇప్పుడు వీటికి మళ్ళీ పెట్టాలి. ఆగండి పెడతా. సో ఇదిగోండి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అక్కడక్కడ కొన్ని పురుగులు అనమాట. అవి వస్తున్నాయి, అవే చచ్చిపోతున్నాయి. అవి ఎట్లా వస్తున్నాయి ఎట్లా పోతున్నాయి అన్నది మాత్రం తెలియట్లే, కానీ అసలు ఎందుకు వస్తున్నాయి, అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి కూడా అర్థం కావట్లే. కోకోపీట్లో ఏమన్నా ఉంటే అవి తర్వాత పెరుగుతాయి అన్నది కూడా తెలియదు. ఇప్పుడైతే మళ్ళీ ఒక్క పురుగు కనిపించట్లే, కానీ నేను పొద్దున్నే చూస్తే పురుగులు. ఇదిగోండి అంతా కూడా పురుగులే. కాదు ఇదంతా దాని పూపు. కానీ పురుగుల్ని కూడా నేను చూసా, కదిలే పురుగుల్ని కూడా నేను చూసా. అవి వైట్ కలర్లో ఉన్నాయి అనమాట, వామ్స్ లాగా. సో ఆగండి, ఇప్పుడైతే వీటికి ఫీడింగ్ చేసేద్దాం. ఇదిగోండి ఇప్పుడు రోమియో అండ్ జూలియట్కి కూడా ఫీడింగ్ చేసేద్దాం. అవి తినేస్తాయి అనమాట. సో వేసాను. ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం. సో చాలా క్లోజ్ చేసి మూత పెట్టడం చాలా ఇంపార్టెంట్, లేకపోతే అవి పారిపోతాయి. మళ్ళీ వాటిని ఎక్కడెక్కడో ఎత్తుక్కోవాలన్నమాట. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి, మనం అసలు ఊహించలేము అంత దూరం ఎలా వెళ్ళాయని కూడా. ఇది చూడండి, చంగుమంట ఎగురుతున్నాయి. వదలరా నన్ను లోపలికి అని చెప్పి వదులుతాను. హోల్డ్ యువర్ షుగర్. అయితే ఆక్వామ్యాన్ ఇదిగోండి, ఈ పంప్ ఎప్పుడు కూడా మన ట్యాంక్ వాటర్ లెవెల్కి కిందకు ఉండకూడదు అనమాట. ఇది ఎప్పుడు కూడా ట్యాంక్ వాటర్ లెవెల్కి సేమ్ అని ఉండాలి, లేకపోతే పైన ఉండాలి. లేకపోతే వాటర్ అందులోకి వెళ్ళిపోతాయి అని చెప్పి చిన్నప్పుడు క్లాస్లో చదువుకున్నాను. నీలాంటి మంచి స్టూడెంట్ ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఇదిగోండి, ఇవి అయితే అసలు ఫుల్ హుషారు ఉన్నాయన్నమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోవాల్సిందే వాటికి ఎట్టి పరిస్థితుల్లో. సో ఇప్పుడేం చేద్దామంటే కనెక్షన్స్ ఇచ్చేద్దాం. సో ఇదిగోండి, దాన్ని అలా పైన పెట్టాను. ఇప్పుడు ఇందులో ఇది పెట్టేశాను. ఇదిగోండి, ఇదేమో స్పాంజ్. ఇది తీసుకొచ్చి ఈ లోపల పెట్టేద్దాం. అది ఒక సెకండ్ మొత్తం పిండుకుంటుంది అనమాట. ఇలా ఒకసారి పిండేస్తే అందులో ఉన్న ఎయిర్ అంతా వెళ్ళిపోద్ది. క్వాంటమ్ ఫిజిక్స్ అది, సారీ. సో ఇప్పుడు వీటిని వేసేస్తున్నా. మీరైతే నెట్తో వేయండి. నేను ఆక్వామ్యాన్ కాబట్టి నేను చేతితో వేసిన ఏం కాదు. మస్తు ఉన్నాయి అనమాట, మస్తు క్యూట్. అందుకే గోల్డ్ ఫిష్కి ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారు బయట. ఎందుకంటే మస్తు తక్కువ రేట్ ఒకటి, ఇంకొకటేమో ఫుల్ క్యూట్, పిచ్చ క్యూట్ ఉంటాయి అన్నమాట. సో ఎందుకంటే ఫస్ట్ పీస్ దొరికింది. బాబా బ్యూటిఫుల్. వెళ్ళిపోపో నీ కొత్త ఇంటికి. చూసారా, నా దగ్గర నుంచి వెళ్ళట్లే. దాట్స్ ద బ్యూటీ ఆఫ్ ఆక్వామ్యాన్. వెళ్ళిపోపో. అది వెళ్ళిపోయింది. ఆ తర్వాత రెండో దాన్ని కూడా, ఈ రెండిట్లకి మంచి మంచి పేర్లు పెట్టండి, మస్తు ఉండాలి పేర్లు. ఇదిగోండి ఇప్పుడు ఇంకోటి కూడా. సో దీన్ని కూడా తీసేస్తున్నా. అది వెళ్ళిపోయింది. గాయ్స్ ఇదిగోండి ఫైనల్ పాండ్ సెటప్. చాలా ఆర్డినరీగా ఉంది కదా. దీన్ని ఎక్స్ట్రాడినరీగా ఎలా మార్చాలో మీకు ఏమన్నా ఐడియాస్ ఉంటే చెప్పండి. అంటే అవి ఇప్పుడు స్ట్రెస్లో ఉన్నాయి కాబట్టి అవి అలా పడిపోయి ఉన్నాయి అన్నమాట. కొంతసేపు అయితే లేస్తాయి. అంటే ఇప్పుడే ఇంత ట్రావెల్ చేసి మళ్ళీ 30 minutes ఎక్లిమేషన్లో ఉన్నాయి కాబట్టి అట్లా పడిపోయినాయి పక్కకి. ప్లస్ ఇంత లైట్ పెట్టాం. ఈ లైట్ కూడా నేను ఆపేస్తా, వీడియోలో చూపించడానికి పెట్టా. అవి కొంచెం యాక్టివ్ అయిపోయాక నేను మీకు చూపిస్తా. ప్లస్ ఆ స్పాంజ్ ఫిల్టర్ అదంతా కూడా వేసి ఉంచుదాం అనమాట. ఎందుకంటే గోల్డ్ ఫిష్కి ఆక్సిజన్ మస్ట్. ఈ పెద్దది 60 liters కాబట్టి, ఈ రెండే ఉన్నాయి కాబట్టి చాలా స్పేస్ ఉందన్నమాట వాటికి, అది సరిపోతుంది. సో ఈ రెండిట్లకి మంచి పేర్లు పెట్టండి, మంచిగా పెంచుదాం వీటిని. సో ఇప్పుడు మన దగ్గర గోల్డ్ ఫిష్ కూడా ఉంది, స్నేక్ హెడ్ కూడా ఉంది, ఫ్లవరాన్ కూడా ఉంది. మ్యాక్సిమం A to Z అన్ని టైప్ ఆఫ్ ఫిషెస్ మన దగ్గర ఇంట్లో ఉన్నాయన్నమాట. సో అది ఈ వీడియో. అండ్ ప్లస్ ఇదంతా పోద్దా, ఇది ఎట్లా పోద్దా, ఏమన్నా థాట్స్ ఉంటే చెప్పండి. ఏదైనా బొమ్మ పెడదామా, లేకపోతే లైవ్ ప్లాంట్స్ ఏమన్నా అనూబియాస్ లాంటివి పెడితే బెటర్ ఏమో. ఎందుకంటే దానికి సాయిల్ అక్కర్లేదని నాకు తెలుసు. మీకేమన్నా తెలిస్తే చెప్పండి. ఇది కవర్ చేయడానికి మ్యాక్సిమం ఇది కవర్ అయిపోవాలన్నమాట, ఇట్లా కనిపించకూడదు. అండ్ మనీ ప్లాంట్, మనీ ప్లాంట్ ఒకటి పెడతాను ఆగండి. ఇదిగోండి మనీ ప్లాంట్ని కట్ చేసుకున్నా. అయితే మనీ ప్లాంట్ని ఎప్పుడు కూడా ఇట్లా కట్ చేయాలన్నమాట, కొంచెం క్రాస్గా. మీకు కనిపిస్తుందో లేదో, ఇట్లా క్రాస్ కట్ చేయాలి, దాన్ని స్ట్రైట్ కట్ చేయకూడదు అనమాట. అప్పుడే పెరుగుతుంది అని చెప్పి చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నా. నీలాంటి మంచి స్టూడెంట్ ఫస్ట్ టైం. సో ఇప్పుడు ఈ మనీ ప్లాంట్ని ఇట్లా పెట్టేద్దాం. అదే పెరుగుతుంది, రూమ్లో వెంటిలేషన్ బాగానే ఉంటుంది. ఇదిగోండి ఇట్లా పెడితే చాలన్నమాట. మెల్లిగా రూట్ స్టార్ట్ అవుతాయి. ఆ అప్డేట్ కూడా ఇస్తూ ఉంటాయి. ఇంకా మెల్లిమెల్లిగా వీటి గురించి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో అది ఈ వీడియో. I hope you all like it. If you like it, please give a like and share this video with your friends and family. And to join in the hobby, please hit that subscribe. తెలుగులో ఏడు ఇంగ్లీష్ రాదా? వచ్చు.
ఆయన తెలుగులేడు. అయినా తెలుగులోనా? హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా. సీయూ. ఇంకా మంచి మంచి కంటెంట్ ముందు రాబోతుంది. సో సబ్స్క్రైబ్ కొట్టి స్టే ట్యూన్డ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై. లవ్ యూ గైస్. ఓ నీ అబ్బా ఆపరదే.